అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? అండ్ మేము కూడా బాగున్నామండి. ఇవాళ వీడియో అయితే చాలా బాగుంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైం ఇవాళ స్పెషల్ వీడియో కూడా అనుకోవచ్చు. అయితే ఇంతకీ మా ఇంటికైతే ఇంకా చుట్టాలు వస్తున్నారని చెప్పేసి నేను చుట్టాలు వచ్చే ముందే మొత్తానికైతే రొట్టెలు చేసి పెట్టేశాను. ఎందుకంటే రాగానే పొయ్యి ఖాళీగా ఉండదు, హడావిడిగా ఉంటుంది కాబట్టి ఇంకా వచ్చేలోపు కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి రొట్టెలు చేసి పెడితే మనం కూడా కొద్దిసేపు నిమ్మలంగా కూర్చోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా రొట్టెలు అయితే స్టార్ట్ చేసి కంప్లీట్ కూడా అయిపోయిందన్నమాట. సో మొత్తానికి ఇంతకీ ఎవరు వస్తున్నారో ఈ వీడియోలో చూసేసి వీడియోకి అయితే ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు వచ్చిర్రా? చిట్టుగాడు ఒక్కడే పిల్లలు సరిపోదా? వీడికటి చూసారు కదండి ఎవరు వచ్చారు. సో అదన్నమాట మా పెద్దక్క అండ్ ఇంకా మా బావ, నెక్స్ట్ అయితే మా మరిది అండ్ మా చెల్లెలు అయితే వచ్చారు. రావడానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది. సో అది మొత్తానికైతే చెప్తాను ఈ వీడియోలో. నేను వచ్చేసి ఇక్కడ వంటలు అయితే చికెన్ కర్రీ అండ్ కొంచెం చికెన్ సడవి కూడా చేసిన అన్నమాట. ఇంకా వంట ప్రిపరేషను అంతా అయిపోయింది. ఏదైనా కానీ వంట చేయడం ఏం అనిపించదు, కానీ గిన్నెలు కడగడం నాకు ఒక బద్ధకం, మీ అందరికి తెలుసు. వంట అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా బయట చల్లగాలికి బయట కూర్చున్నాను. నాకైతే ఇంట్లో కంటే బయటనే ఎక్కువ నచ్చుతుంది. ఈ మోస్ట్లీ అయితే నైట్ టైంలో అన్నమాట. ఆ క్లైమేట్ చల్ల చల్ల గాలి పీస్ఫుల్గా హ్యాపీగా అనిపిస్తుంది. మొత్తానికి వచ్చేసి నేను చేసిన వంటలు అయితే మక్క రొట్టెలు, చికెన్ చొడవి, చికెన్ కర్రీ, రైస్ అంతే అన్నమాట సింపుల్గా. ఎందుకంటే ఇంకా మా చెల్లెను మా అక్క వచ్చింది 8:30కి ఏమో వచ్చిరన్నమాట. ఇంతకీ ఎందుకు వచ్చి రైస్ అనుకుంటున్నారా? అయితే ఇంకా రీసెంట్గా మా అత్తమ్మ చనిపోయిన సంగతి మీ అందరికీ తెలిసిందే కదా. అయితే అప్పుడు మా బావ లేకుండే అన్నమాట, ఇంకా ఫారిన్ కంట్రీలో ఉన్నారు కాబట్టి ఈ మధ్యలోనే మా బావ వచ్చిండు. ఇంకా అందుకనే పలకరించడానికి అయితే వచ్చిర్రు. మా మరిది ఫస్ట్ టైం, మా మరిది కూడా గృహప్రవేశం కూడా రాలేదు. ఇంకా అలాగా అక్క అంటున్నాం మీ ఓన్ సిస్టరా అని అంటే కాదండి, నా కజిన్ సిస్టరు, పెద్దనాన్న కూతురు, తను వచ్చేసి మా చెల్లెలు అన్నమాట. ఇంకా మీ అందరికీ తెలిసిందే. ఇది మొత్తానికి కొత్తింట్లో ఫస్ట్ నా పుట్టింటి బలగం వచ్చిందంటే వీళ్ళతోనే అన్నమాట. సో ఇంతవరకు మా అమ్మ కానీ మా నాన్న కానీ ఎవరు కూడా రాలేదు. రాకపోవడానికి కూడా రీజన్ ఉంది, వాళ్ళు రాకపోవడానికి కూడా ఒక రీజన్ ఉంది, చెప్తాను. అది కూడా టైం వచ్చినప్పుడు చెప్తాను. ఇంకా మొత్తానికైతే లక్కీకి అయితే ఫస్ట్ తినిపించేసిన, చెల్లెలు కూడా కొడుకు అయితే తినిపించేసింది మా ఓన్ సిద్ధుగానికి. దాని తర్వాత మేము తింటున్నాం అన్నమాట. నేను, మా అక్క, మా చెల్లి, మేమందరం ఇక్కడ బయట కూర్చొని తింటాము. ఆయన ఇంకా మా బావరు, మరిది, మా ఆయన, ఇంకా తెలుసు కదా, ఇంకా ఏదైనా కానీ అకేషన్ వచ్చిందంటే ఉండాల్సిందే అన్నీ. అందుకనే వాళ్ళని పెద్దగా క్యాప్చర్ చేయలేదు, అక్కడక్కడ క్యాప్చర్ చేశాను అంతే. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇలా ముగ్గురం కూడా సరదాగా అందరం కూడా మాట్లాడుకొని చాలా రోజుల తర్వాత ఎప్పుడో కానీ చాలా వరకు ఇంటి దగ్గరికి వెళ్తేనే కలుస్తాం, కానీ ఎక్కువ అయితే ఇట్లా ఒకరింటికి ఒకరు వెళ్ళడం చాలా తక్కువ. ఎప్పుడు ఎక్కువ మోస్ట్లీ అంటే పుట్టింట్లోనే కలుస్తూ ఉంటాం అందరము. ఇంకా అక్కడ ఎందుకంటే ఇప్పుడున్న టైంలో అందరికీ బిజీ లైఫ్, ఎవరి బిజీ లైఫ్ వాళ్ళది కాబట్టి అలా టైం కుదరట్లేదు. బట్ ఏం చేస్తాం, ఇట్లాంటి టైం ఎప్పుడో ఒక్కని రాసి పెట్టుండాలి మేము కలవాలంటే. అది మొత్తానికైతే మా చెల్లె కూడా రాలేదు గృహప్రవేశం అప్పుడు. ఇంకా మా చెల్లె ఒకతే వచ్చింది, మా మరిది ఏదో డ్యూటీ కారణంగా మా మరిది కూడా రాలేదు. ఇంకా తన కూడా ఎప్పుడన్నా రమ్మంటే ఇంకా అసలు దాన్ని కూడా పిల్లలతోనే కుదరదు. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళను ఫేస్ చేసి జర్నీ చేయాలంటే చాలా కష్టం అని చెప్పేసి రారు. ఇంకా మా అక్కకు వచ్చేసి 2 బాబులు, వాళ్ళు కూడా రాలేదు బేసిక్గా. ఇంకా అందరం తినేసినాం చక్కగా. ఇంకా అందరికీ, మా బావకి, మా మరిదికి, మా ఆయనకి, ధీరేష్కి అందరికీ బయటకు మంచిగా కూలర్ ఉంది కాబట్టి బయట పడుకోవడానికి అయితే సెటప్ చేసేసిన. ఇంకా నేను, మా చెల్లెలేమో లోపల పడుకొని, మా అక్క మేమందరం లోపల అన్నమాట. మొత్తానికైతే ఇంకా ఎర్లీ మార్నింగే వాళ్ళు 5:30కే స్టార్ట్ వెళ్ళిపోయారు అన్నమాట. ఇంకా దాని తర్వాత వచ్చేసి మేమైతే హౌస్ డీప్ క్లీనింగ్ పెట్టుకుంటున్నాము. దానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది.
అయితే నేను యాక్చువల్‌గా ఉగాది టైంలో మొత్తము ఇల్లు కడగాలని అనుకున్నాను. ఉగాది అంటే కొత్త ఇంట్లోకి వెళ్ళే ముందు ఇక కొత్త పండగ గదా! ఇవన్నీ అప్పుడు కడుగుదాం అనుకున్నాను. కానీ అసలు తెలిసిందే గదా! ఉగాది పండగ ముందు రోజే మా అత్తమ్మ చనిపోయింది. ఆ కారణాలతోనే నాకు ఇల్లు కడగడం అస్సలు కుదరలేదు. ఇంకా అందుకనే ఇంట్లో కూడా కొంచెం అక్కడక్కడ కలరు అలా మచ్చలు మచ్చలుగా ఉండే. అవన్నీ గీక్కుంటూ, రాక్కుంటూ నేను, మా ఆయన, ధీరజు అందరం కూడా ఈ పని పెట్టుకున్నామనమాట. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే. ఎందుకంటే నాకు అస్సలు ఎప్పుడెప్పుడు ఇల్లు కడగాల అని చెప్పేసి ఇన్ని రోజులుగా నాకు అస్సలు మనసున పట్టట్లేదు. ఎప్పుడు ఇల్లు కడగాలి, ఎప్పుడు ఇల్లు కడగాలి, నా మైండ్లో అదే థాట్ ఉండే అసలు. ఫైనల్గా ఈ రోజు వచ్చిందనమాట ఇల్లు కడగడానికి టైము. మొత్తానికైతే ఇల్లు క్లీన్ చేసిన తర్వాత మనసుకి ఎంత హాయిగా, తృప్తిగా అనిపించిందో. ఇంకా ఇంట్లో సర్దాల్సిన చాలా ఉంది. ఎందుకంటే వచ్చి రాంగానే ఎక్కడికక్కడ పడేసి మేము అటు ఇటు తిరగడము, వాళ్ళకొళ్ళు ఇదంతా సో డిస్టర్బ్‌గా ఉంది కదా! ఇంకా చాలా ఉంది. వన్ బై వన్ సర్దాలిగా. మళ్ళీ నాకు 30కి గూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. మళ్ళీ హైదరాబాద్‌కి వెళ్ళాలి. ఇంకా ఇవంతా హడావిడి ఇయన్నీ మేనేజ్ చేసుకుంటున్నా అంటే నాకు నేనే కొన్నిసార్లు నిజానికి నేనే గ్రేట్ అని అనిపిస్తది. ఎందుకంటే ఇంట్లో వంటలు ఎన్ని పనులండి బాబు! ఈ కడగడి నేను ఇల్లు అసలు దీనికంటే రెంటెడ్ హౌస్ బెటర్ అని నాకు అనిపించింది. ఎందుకంటే 100 టైమ్స్ బెటర్ అనిపించింది. సొంత ఇంటల్లగానే అది ఉండాలి, ఇది ఉండాలి, అది కడగాలి, ఇది నీట్‌గా పెట్టుకోవాలి, అది నీట్‌గా పెట్టుకోవాలి. అన్నీ ఎంత పనులు చేసినా మనకు తక్కువనే అనిపిస్తది. అలాగని రెంటింట్లో ఎట్లుంటే అట్లు కాదు. అక్కడ కూడా నీట్‌నెస్ మెయింటైన్ చేసినాం గానీ ఎందుకంటే ఇక్కడంటే కొంచెం పనెక్కువైపోయింది. కలర్ రాకడము, గీకడము, ఆ మెట్లకి అది ఇది గుతకడము, మార్నింగ్ ఇంకా లేసి యాక్చువల్‌గా మార్నింగ్ ఈ ఇల్లు క్లీనింగ్ కాకముందే బట్టలన్నీ ఉతికేసినామన్నమాట. పెద్ద పెద్ద రగ్గులు అవన్నీ కూడా ఉతికేసినాము. ఇంతకీ ఎందుకు ఇదంతా అంటే ఇంకా యాక్చువల్‌గా మా అత్తమ్మకి నెలమాసికం చేద్దాం అనుకున్నాం కానీ, ఇంకా పంతుల్ని అడిగితే ఒక నెల చేస్తే ప్రతి నెల చేయాల్సిందంటే, సర్లే ఇంకా 11 మంత్స్‌కి బియ్యం ఇచ్చుడు అప్పుడే చేసుకుందాం అని చెప్పేసి ఇంకా చెయ్యలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంట్లో అయితే దీపం పెట్టాలి గదా! ఇన్ని రోజులు యాక్చువల్‌గా 2 మంత్స్ నుంచి ఇంట్లో దీపం పెట్టలేదు. పైగా మొత్తం ఇంట్లో అంతా నెగెటివ్ ఎనర్జీలాగా అనిపిస్తుంది. అస్సలు పాజిటివ్ ఎనర్జీ లాగానే అనిపిస్తలేదు. అట్‌లీస్ట్ ఇంట్లో మనం దీపం పెడితే కొంచెం మనసుకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది గదా! అని చెప్పేసి ఇల్లంతా డీప్ క్లీనింగ్ జేసేసినాము. ఇంకా మార్నింగ్ ఉతికేసిన రగ్గులు ఇవన్నీ కూడాను నేను ఉతికే వీడియో ఏం తీయలేదు. ఎందుకంటే నాకు వీడియోస్ పెద్దగా షూట్ చేసి అంతా ఓపిక ఉండట్లేదు బేసిక్‌గా. పైగా ఎండ. ఇంట్లో నుంచి బయటికి రావాలంటే ఎండ. ఎర్లీ మార్నింగ్ 8, 8:30 వరకే ఈ బట్టలన్నీ ఉతికేసి పైనకేసేసినామనమాట అన్నీ. ఇంక నేను, మా ఆయన ఇద్దరు. మా ఆయన గూడా హెల్ప్ చేస్తాడనుకోండి బేసిక్‌గా. ఇద్దరం కలిసి మొత్తానికి బట్టలన్నీ కూడా మొత్తం ఆరేసాము. ఎండకు గూడా ఎంత చక్కగా ఆరిపోయినాయంటే చెప్పనక్కర్లేదు. మనం వాటిని చూడనవసరం లేదు. ఒక్కసారి ఏసినామంటే మళ్ళీ తీసుకొచ్చి ఫోల్డింగ్ జేయడమే. అట్లంత ఎండ అన్నమాట. ఎండ అయితే టూ మచ్ విపరీతంగుంది. సో, మొత్తానికి ఇంట్లో ఉన్న రగ్గులైతే మొత్తానికి తీసేసి, ఇంకా ధీరజ్ అయితే పైనుంచి మొత్తం వాడు తీసుకొస్తా ఉన్నాడు. "అలసిపోయిన బేటా ఇవన్నీ నా వల్ల కావట్లేదు హెల్ప్ చేయి" అంటే ధీరజ్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పీట పైన ఏస్తుంటే నేనింకా ఫోల్డ్ చేస్తా ఉన్నాను వన్ బై వన్. అస్సలు చెప్తున్నాను కదండీ! ఈ బెడ్ షీట్‌లు కూడా ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు మనకొక్కటి కనబడవు. ఇంకెవ్వరు లేనప్పుడు గిన్ని ఉన్నాయి అసలు తీరే టైంకి ఒక్కటి కూడా ఒక్కొక్కసారి అడ్జస్ట్ కావు, సరిపోవు అట్లా అట్లా ఉంటది కదా! బట్ ఇప్పుడు ఉతికినప్పుడే తెలుస్తది. ఇన్ని ఉన్నాయా అని చెప్పేసి అప్పుడు అనిపిస్తదన్నమాట. ఇంకా మా ఇంట్లో అయితే కంపల్సరీ అందరికీ ఏ సీజన్ అయినా కానీ ఇంకా దొడ్డు రగ్గులు కంపల్సరీ కప్పుకుంటారు. ఎందుకంటే ఏసీ పెట్టుకుంటారు. చలికాలంలో మళ్ళీ వర్షాకాలంలో అది కూడా దొడ్డు రగ్గులే కావాలి. అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా ఉతకాల్సొస్తది. ఇంకా మొత్తానికైతే సర్లే ఇక ఇంట్లో దీపం పెడదాం అని చెప్పేసి ఇదంతా ఇల్లంతా డీప్ క్లీనింగు. నిన్న అసలు ఎంత రిస్క్ పనంటే ఫుల్లుగా అలసిపోయాను నేను. నాకసలు నెక్ పెయిను, బ్యాక్ పెయిను, హెడ్‌ఏకు ఈ పెయిన్‌లు అస్సలు తగ్గట్లేదు. ఏమో ఏంటో కొన్ని కొన్ని సార్లు నాకు నేనుగా ఇన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నానని చెప్పేసి అరికాళ్ళ నొప్పులైతే అసలు విపరీతంగా ఉంటుంది అసలు. నాకుండే హెల్త్ ప్రాబ్లమ్స్ పెద్దగా ఏవి లేవు. ఎందుకంటే ఈ నెక్ పెయిన్ ఒకటి, మెడల నొప్పి అస్సలు తట్టుకోలేను. అంత మెడల నొప్పి ఉంటది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం బ్యాక్ పెయిన్ గూడా వస్తుంది. అండ్ ఇంకా అరికాళ్ళ నొప్పండి బాబు. ఆ మడిమెల నొప్పైతే అస్సలు పోవట్లేదు. ఇవి నాకున్న హెల్త్ ఇష్యూస్ అయితే వీటన్నిటిని చూసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ, ఇంట, బయట అన్నీ మెయింటైన్ జేయాలంటే నిజానికి ఒక్కోసారి ఏడుపైతే వస్తుంది. ఎన్ని చేయాలా? ఇన్ని చేయాలా? అని చెప్పేసి ఎన్ని చేసినా మళ్ళీ నేనే చేయక తప్పదు. ఎందుకని చెప్పేసి ఇంకేం చేస్తాము కాసేపు మనకు మనము ఓన్‌గా అలా థింక్ చేసుకొని పనులు చేసుకుంటూ మూవ్ ఆన్ అయిపోవడం తప్పితే ఇంకా మనకు రెస్ట్ ఎక్కడ దొరుకుతది చెప్పండి. రెస్ట్ అనే ముచ్చటనే లేదు. ఇంక నేనొచ్చేసి అవసరం ఉన్న రగ్గులన్నీ ఒక సైడ్‌కి ఎందుకంటే ఎక్కువ యూజ్ అయ్యేటియన్నీ ఒక సైడ్ పెట్టేసి, అప్పుడప్పుడు యూజ్ చేసేటియన్నీ మరొక సైడ్ అన్నీ పెట్టేసుకుంటూ ఫోల్డింగ్ అయితే చేసేసిన.
ఇక దాని తర్వాత అయితే ఇలా చక్కగా సెల్ఫ్‌లలో అన్నీ సర్దేసినాననమాట. ఇక మా సెల్ఫ్‌లకొచ్చేసి కొంచెం కర్టన్స్ కొట్టియలేదు. చూద్దాం ఇప్పుడైతే బడ్జెట్ లేదు కాబట్టి దాని గురించి ఆలోచించట్లేదు. ఇది ఇవాల్టి స్మాల్ అండ్ స్వీట్ వీడియో. మా ఫ్యామిలీ ఎలా అనిపించిందో వీడియోకైతే ఒక లైక్ చేసి, కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్